ఏదైతే సెపరేట్గా ఉండడం మాత్రం ప్రయత్నించకండి. లోన్లీనెస్ ఓకే. ఎవరైనా రూమ్మేట్ని పెట్టుకోండి. లోన్లీనెస్ గురించి మాట్లాడుతూ ఒక అమెరికా శాస్త్రవేత్త, అదే కాదు సర్జన్ జనరల్ అంటారు ఆయన, భారతదేశ సంతతి. లోన్లీగా ఉండే వ్యక్తుల వల్ల ఏంటంటే ఒక డజన్ సిగరెట్లు ఒక రోజు కాలిస్తే ఎంత ప్రమాదమో అంత ప్రమాదం అంటే లోన్లీగా ఉండి. ఇందాక చెప్పిన ఇంకొకటి ఏంటి, దగ్గర చుట్టాలకి బంధువులకి మనం సాయం చేస్తే, ఇది చాలా జాన్ హాప్కిన్స్ కాలేజీ నుంచి వచ్చినటువంటి స్టడీ. దాని వలన దగ్గర 15 సంవత్సరాలు ఇంకా హ్యాపీగా బతకొచ్చట. అద్భుతం. అలాగే మీరేమిటంటే ఈ ఎక్కడ ఆరోగ్యం ఎక్కడ మనకి ఒక్కరే ఉన్నారనుకోండి, ఓ దగ్గరలో హాస్పిటల్ సౌకర్యం ఏదైనా వెళ్ళాలని చేయాలన్న. నేను మామూలుగా కొంచెం ఈ మొబైల్ వాడకానికి నేను వ్యతిరేకనైనా ఈ చాటింగ్ గ్రూప్స్ ఏదైతే వాట్సాప్ గ్రూప్ కొంతవరకు దాని ఉపయోగకరం కూడా ఉంది. ఏదో మిత్రులతోని, పాత మిత్రులతోని, ఎవరో మా కాలేజీ వాళ్ళు లేకపోతే ఎయిమ్స్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఒకప్పుడు ఎక్కడండి దొరికేవాళ్ళు.